వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆయా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సీఎం జగన్ విఫలమయ్యారని, అందుకే వైసీపీకి రాజీనామా చేసినట్టు సచివాలయ ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డిఎన్ రెడ్డి అన్నారు. నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని, చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు కనీస వేతనంగా 10,000 ఇస్తానని ప్రకటించారని, అలాగే వారిని గౌరవప్రదంగా ఉద్యోగాలు చేసేలా టీడీపీ సహకారం అందిస్తుందన్నారు. సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు చంద్రబాబు ద్వారానే సుస్థిరంగా ఉంటుందన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, విశాఖపట్నం పోర్ట్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసం, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ విషయంలో ఎంత దగా జరిగిందో తెలియజేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిత్రులారా, గ్రామ వార్డు సచివాలయాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనిచేస్తున్న వాళ్ళు 15,007 సచివాలయాల దగ్గర ఉంటే అందులో 1,26,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. దాదాపు 2,50,000 మంది దగ్గర వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ల విషయం కొద్దిసేపు పక్కకు పెట్టినట్టయితే, సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు క్వాలిఫికేషన్లు చూస్తే మనకు చాలా బాధాకరం. ఎంతో బాగా చదివి గొప్ప ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పి గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసి దాంట్లో పాస్ అయ్యి సచివాలయ వ్యవస్థలో చేరారు. వాళ్ళు చేరిన తర్వాత అప్పటి వరకు వాళ్ళకు చాలా సంతోషం, మాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది, మా సొంత స్థలంలోనే మేము ఉద్యోగం చేస్తున్నామనే ఉద్దేశంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ మినిమం వేతనముతో పనిచేస్తూ అధిక పని భారాన్ని మోస్తూ కనీస మినిమం వసతులు కూడా లేకుండా వాళ్ళ మెయింటెనెన్స్ కూడా గవర్నమెంట్ ఏమీ చేయకపోతే ఆ ఇబ్బంది కూడా భరిస్తూ వాళ్ళు పనిచేసుకుంటూ వచ్చారు. ఈ విషయంలో సచివాలయ ఎంప్లాయీస్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు, కానీ అభినందనలు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు నేను గతంలో చేసిన వర్క్ సంబంధంగానో అందులో ఉన్న ఎంప్లాయీస్కి నాతో ఉన్న అనుబంధం కారణంగానో ఈరోజు నేను మీ గురించి మాట్లాడుతున్నాను. సహోదరులారా, మీరు పడే బాధ ఎంత ఉందో మీకే తెలుసు, మాకంటే ఎక్కువ. బయట నుంచి మీరు బాగోగులు చూడాలనే ఉద్దేశంతో ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పెట్ సంస్థ అయినటువంటి సచివాలయాన్ని క్రియేట్ చేసిన తర్వాత కొంతమంది పెద్దలకు ఈ మొత్తం ఎంప్లాయీస్ అందరినీ కూడా మీరు గూటిలో కట్టేయండి, మనం ఏం చెప్తే అది వినాలనే ఉద్దేశంతోనే గౌతమ్ రెడ్డి గారికి ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టార్ట్ చేయమని చెప్పారు. అది కూడా మంచిదే, తప్పేం లేదు. సచివాలయ ఉద్యోగులందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నా, మిత్రులారా, మీరు మరీ ఆలోచించుకోండి. ఏదో తెలుగుదేశం పార్టీ వస్తే సచివాలయ వ్యవస్థను తీసేస్తారు, మా ఉద్యోగాలు పోతాయని మీరు బాధపడుతున్నట్టున్నారు. పొరపాటును కూడా మీరు అదే ఆలోచించకండి, ఆ అనుమానాన్ని మీరు మనసులో పెట్టుకోకండి. చంద్రబాబు గారు మొన్ననే అన్నారు, నేను వస్తే వాలంటీర్ వ్యవస్థకు 10,000 చేస్తాను, 5,000 ఇస్తున్నారు, ఇప్పుడు 10,000 చేస్తాను అని. దయచేసి సంపద సృష్టించి ₹1 ఖర్చు పెట్టడంలో తప్పు లేదు, మీకు ఇస్తానడంలో ఎటువంటి డౌట్ లేదు, మీకు ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు. కూటమి ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయండి. ఇన్ని రోజులు మీరు పడిన బాధలు చాలు. మీరు ఒకసారి ఇంటికి పోయి ఆలోచించండి. ఈ వీడియో మీ దాకా చేరినట్లయితే ఖచ్చితంగా మీరు ఇది విని ఆలోచించండి. నేను నా కోసం కాదు, మీకోసము, రాష్ట్ర భవిష్యత్తు కోసం మరీ ముఖ్యంగా మాట్లాడుతున్నా. పిల్లలు ఉన్నారు, మీకు బిడ్డలు ఉంటారు, మ్యారేజ్ అయింటే అందరికి మీకు బిడ్డలు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తును ఆలోచించండి. మీ జీతాలు మీ ఇదే కాదు, ప్రలోభ పెడతారు మిమ్మల్ని, నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే నేను కూడా పడ్డాను కాబట్టి అక్కడ ప్రలోభ పెడతారు మిమ్మల్ని. కాబట్టి బెదిరించినా, ప్రలోభ పెట్టినా, ఇంకోటి చేసినా దయచేసి ఓటు మాత్రం కూటమికి వేయించండి. కూటమికి వేయండి. మీ ఫ్యామిలీ తరపు నుంచి బయట వాళ్ళకు చెప్పండి. ఎవరన్నా వచ్చి ప్రలోభ పెట్టినా, పోరా బాబు మా భవిష్యత్తు మాకు తెలుసు అని చెప్పండి ధైర్యంగా. ఎవ్వరూ అడగకపోతే, ధైర్యంగా నిలబడకపోతే మన భవిష్యత్తే ఉండదు. ఇప్పటివరకు ఏం జరిగిందో మీకు తెలుసు. ప్రకృతిని పాడు చేసే హక్కు ఎవడుకుంది? మనకేమైనా ఇచ్చే దేవుడు మనకు బహుమతి ఇచ్చాడు ప్రకృతి. అలాంటి ప్రకృతినే పాడు చేశాం ఈరోజు. దానికి మీరే బాధ్యులు, మీరు కూడా సాక్షులే, అందులో మీరు కూడా సాక్షులే, మీ పాపం కూడా ఉంది. ఈ పాపాన్ని కడిగేసుకోండి. దయచేసి మనం పోయేటప్పుడు ఏమీ తీసుకుపోం, అది 4 మంచి మాటలు తప్ప. దయచేసి మీరు ఆలోచించండి. పదే చెప్తున్నా, రేపు వెళ్ళేటప్పుడు, పోలింగ్ బూత్కి వెళ్ళేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీ పెద్దలకు చెప్పండి, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే
కూటమికే ఓటేయండి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి నిలబడ్డ కూటమికే ఓటేయండి. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోండి అని పెద్దలు కూడా మీరు చెప్పండి. అలాగే ఇంతవరకు మీకు నమ్మించి చేసిందే ఏది కూడా నమ్మకంతో మీకు చేసింది ఏమి లేదు. అంత నమ్మకం జస్ట్ భ్రమలో బతికేసాం మనం. దయచేసి నిన్నటికి నిన్న జరిగిన 2 రోజుల క్రితం జరిగిన పోస్టల్ బ్యాలెట్లో కూడా నాకున్న సంబంధాల ద్వారా నాకు తెలిసిన విషయం, దాదాపు 90% పైన ఎంప్లాయీస్ అందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటే అందులో 82% అబో కూటమికే ఓట్లు వేశారనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇదే ఆలోచనతో, ఇదే ఇన్స్పిరేషన్ తోటి దయచేసి మీరు కూడా ఇనిషియేట్ అయ్యి మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కూటమినే గెలిపించండి, కూటమికే ఓట్లు వేయించండి. ఇందులో దాదాపు విశాఖ జిల్లా, మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాలు ఈ కంప్లీట్ పార్లమెంట్లో 4054 దగ్గర పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇందులో మన సచివాలయం నుంచి బిఎల్ఓ కానీ ఓపీఓలుగా కానీ వెళ్తారు. పీఓగా వెళ్ళే వాళ్ళు ఎట్లాగో టీచర్స్, వాళ్ళ దగ్గర నుంచి మనకు ఎట్లాగో సపోర్ట్ ఉంది. అది ఆ విషయం నిన్న పోస్టల్ బ్యాలెట్లో తెలిసిపోయింది. సో మీరిద్దరు ఉంటారు, ఏఎన్ఎంలు ఉంటారు, మహిళా కానిస్టేబుల్ ఉంటారు. సో మీరందరూ కూడా ఆలోచించండి 1-2 సార్లు. దయచేసి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి. నేను చెప్తున్నాను, మీకు సచివాలయ ఎంప్లాయీస్కి ఎటువంటి ఇబ్బంది రాదు. చంద్రబాబు గారి హయాంలో కూటమి ప్రభుత్వం రూలింగ్లో ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది, మీరు బాగుపడతారు. ఇంతవరకు అయితే నేను హామీ ఇవ్వగలుగుతా. నేను పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కాబట్టి నేను డైరెక్ట్గా మీకు ఈరోజు మీడియా ద్వారా మీకు చెప్తున్నా. అందరినీ నేను కలవలేను కాబట్టి ఈ మీడియా ద్వారా మీ ఇన్ఫర్మేషన్ మీకు పంపిస్తున్నాను. దయచేసి కూటమికి సపోర్ట్ చేయండి.